కొంతమందికి చర్మం పైన పులిపుర్లు తయారై ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. అయితే వీటిని సహజంగా తొలగించుకోవచ్చా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చర్మం పైన వచ్చేటువంటి ఈ చిన్న పులిపుర్లు మీ అందాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది. వీటిని ఇంట్లోనే సులభంగా ఎలా వదిలించుకోవాలో మీకు తెలుసా? మెడ, కళ్ళు ఇలాంటి భాగాలపైన ఈ పులిపిర్లు వచ్చినప్పుడు అవి కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు, వీటి వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఖరీదైన ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే వంటగదిలో వస్తువులతో ఈ పులిపిర్లను వదిలించుకోవచ్చు. ఈ సహజసిద్ధమైన మార్గాలు ఏమిటో మీకు తెలుసా? చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి పెద్ద సమస్యల కింద మారుతూ ఉంటాయి. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య పులిపిర్లు, వాట్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. వీటి ఇంట్లోనే తగ్గించుకునే ఉపాయాలని తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసేటువంటి ఈ పులిపిర్లని ఎలా వదిలించుకోవాలి, చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ చికిత్స పద్ధతులు ఏమిటి, ఈ మొత్తం తెలుసుకుందాం. పులిపిర్లు అంటే వాట్స్ అనేవి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పివి వల్ల వచ్చేటటువంటి చర్మ సమస్యలు. ఇవి చిన్న బుడపల రూపంలో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపుగా 50% మంది పెద్దలు వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇవి అందాన్ని తగ్గించడమే కాకుండా తీవ్రమైన చికాకును కూడా కలగజేస్తాయి. సాధారణంగా మెడ, గడ్డం, ముఖం, కాళ్ళు, చేతులు, వేళ్లపైన ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి మామూలుగా ఒంటరిగా కానీ లేకపోతే గుంపులుగా కానీ ఏర్పడుతూ ఉంటాయి. పులిపిర్ల వ్యాప్తి అనేది టచ్ అంటే తాకటం వల్ల లేదా వాటిలో ఉన్నటువంటి స్రావాలు వేరే భాగాలకు అంటటం వల్ల వేగంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏంటి తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం పులిపిర్లన్నీ చర్మకీలం అనేటువంటి పేరుతోటి పిలుస్తుంది. ఇది ప్రధానంగా వాతం అలాగే కఫదోషాల అసమతుల్యత వల్ల ఏర్పడే స్థితి. శరీరంలో ఉండేటువంటి రస, రక్త ధాతువులు కలుషితం అవటం వల్ల చర్మం పైన అదనపు కణజాలం అనేది పెరుగుతూ ఉంటుంది. కీలం అంటే మేకు అని అర్థం. చర్మం పైన మేకులాగా గట్టిగా మొలిచే బుడిపలు కాబట్టి వీటిని చర్మకీలలు అంటారు. సరే, మరి లక్షణాలు ఎలా ఉంటాయి పులిపిర్లకు సంబంధించి ఇది తెలుసుకోవాలి. పులిపిర్లు నువ్వు గింజ పరిమాణం నుంచి వేరుశనగ గింజంత పరిమాణంలో ఉండొచ్చు. ఇవి చర్మం రంగులో కానీ లేదా ముదురు రంగులో కానీ కనిపిస్తాయి. కొన్నిసార్లు మృదువుగా నలుపుగా ఉంటాయి, మరి కొన్నిసార్లు గరుగ్గా గట్టిగా ఉంటాయి. తీవ్రమైన దురద లేదా అసౌకర్యం కలిగించడం వీటి సాధారణ లక్షణం. ఒక పులిపిరి పగిలి దాంట్లో ఉండేటువంటి స్రావం చర్మం పైన ఇతర భాగాలకు అంటుకుంటే అక్కడ కూడా కొత్తవి పుట్టుకొస్తాయి. సరే, మరి ఈ పులిపిర్లకి సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్స ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయేది ఒక మంచి రెమెడీ. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు వైరస్ చర్మం పైన ప్రభావం చూపిస్తుంది. ఆవు నెయ్యి, మిరియాల మిశ్రమం ఈ వైరల్ లోడ్ను తగ్గించడానికి తోడ్పడుతుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 150 మిల్లీలీటర్ల ఆవు నెయ్యి, 25 గ్రాముల మిరియాల పొడి. పద్ధతి చాలా తేలిక. సుమారుగా 1/2 కప్పు ఆవు నెయ్యిని వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి నిల్వ ఉంచుకోండి. ప్రతిరోజు ఆహారానికి 15 నిమిషాల ముందు 1 టీ స్పూన్ చొప్పున 2 సార్లు ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ పులిపిర్లు తగ్గుతాయి. ఇక రెండో చికిత్స, ఇది చాలా తేలిగ్గా మీరు తయారు చేసుకోవచ్చు. శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేయడం ద్వారా చర్మ సమస్యలను నివారించవచ్చు. తులసి, త్రిఫల మిశ్రమం ఈ ప్రక్రియలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ట్రీట్మెంట్కి మీకు కావాల్సిన పదార్థాలు 10 మిల్లీలీటర్ల తులసి రసం, 3 గ్రాముల త్రిఫల చూర్ణం. పద్ధతి చాలా సింపుల్. 2 టీ స్పూన్ల తులసి రసంలో 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణం కలపండి. ఈ పానీయాన్ని రోజు ఉదయం పరిగడుపును తీసుకుంటూ ఉంటే పులిపిర్లు తగ్గుతాయి. పులిపిర్లను తగ్గించే మూడవ ఇంటి వైద్యం తెలుసుకుందాం. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి. బెల్లం, మజ్జిగతో కలిపి తీసుకుంటే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 10 గ్రాముల పసుపు పొడి, 10 గ్రాముల బెల్లం, 100 మిల్లీలీటర్ల మజ్జిగ. పద్ధతి చాలా తేలిక. 2 టీ స్పూన్ల పసుపు పొడిని అంతే పరిమాణంలో ఉన్న బెల్లంతో కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుంకుడు గింజంత మోతాదులో తీసుకొని చప్పరించాలి. ఆ తర్వాత 1/2 కప్పు తాజా మజ్జిగ తాగాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలి పడిపోతాయి. నాలుగో ఇంటి వైద్యం తెలుసుకుందాం. అనాస పండులో ఉండే బ్రోమిలిన్ అనేటటువంటి
ఇది ప్రోటీబయాటిక్ ఎంజైము చర్మపు ట్యాగులను తొలగించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 20 మిల్లీలీటర్ల తాజా అనాస రసం సిద్ధం చేసుకోవటమే. పద్ధతి చాలా తేలిక. అనాస పండు నుంచి తీసిన ఈ రసాన్ని పులిపిల్ల మీద రోజుకి 3 సార్లు ఎక్స్టర్నల్గా రాస్తూ ఉండాలి. ఇది పులిపిరి తాలూకు కణజాలాన్ని విచ్ఛిన్నం చేసి అవి ఎండిపోయి రాలిపోయేలాగా చేస్తుంది. పులిపిల్లకి మరొక మంచి 5వ ఇంటి వైద్యం తెలుసుకుందాం. యాపిల్ సైడర్ వెనిగర్లో ఉండే ఎసిటిక్ యాసిడ్ పులిపిల్లో ఉండేటువంటి కణాలని నిర్జీవం చేస్తుంది. ఇది మొండిగా ఉన్న పులిపిల్లకి మేలైన చికిత్స. కాబట్టి ఈ వైద్యానికి మీకు కావాల్సిన పదార్థాలు 5 మిల్లీలీటర్ల యాపిల్ సైడర్ వెనిగర్ సిద్ధం చేసుకోండి. పద్ధతి చాలా ఈజీ. 1 టీ స్పూన్ వెనిగర్లో దూదిని ముంచి పులిపిరి ఉన్న చోట ఉంచి ప్లాస్టర్ వేయండి. రాత్రంతా అలాగే ఉంచడం వల్ల పులిపిరి క్రమంగా నల్లగా మారి రాలిపోతుంది. పులిపిరికి మరొక చక్కటి 6వ ఇంటి వైద్యం తెలుసుకుందాం. టీ ట్రీ ఆయిల్లో ఉండేటువంటి యాంటీ ఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు చర్మాన్ని పొడిగా మారుస్తాయి. దీంతో పులిపిరి తన పట్టును కోల్పోతుంది. కాబట్టి ఈ వైద్యానికి మీకు కావాల్సిన పదార్థాలు 2 మిల్లీలీటర్ల టీ ట్రీ ఆయిల్ మాత్రమే. పద్ధతి తెలుసుకుందాం. కొన్ని చుక్కలు నూనెని టీ ట్రీ ఆయిల్ని దూదితో తీసుకొని పులిపిరి పైన వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఇలా రోజుకి 3 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక 7వది పులిపిల్లకి మంచి ఇంటి వైద్యం ఉంది. వెల్లుల్లో ఉండేటువంటి అల్లిసిన్ అనే పదార్థం చర్మ సమస్యల నివారణకి మేటిగా పనిచేస్తుంది. ఇది వైరస్ని నేరుగా నిర్మూలించగలుగుతుంది. కాబట్టి ఈ వైద్యానికి మీకు కావాల్సిన పదార్థాలు 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు మాత్రమే. పద్ధతి చాలా ఈజీ. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా నూరి ఆ పేస్ట్ని పులిపిరి పైన రాసి రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో పులిపిల్లు రాలి పడిపోతాయి. పులిపిల్లకి 8వ ఇంటి వైద్యం తెలుసుకుందాం. అరటిపండు తొక్కలో ఉండేటువంటి పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు చర్మపు ట్యాగుల్ని వదిలించుకోవడానికి మీకు సహాయపడతాయి. ఇది చాలా సున్నితమైనటువంటి పద్ధతి. కాబట్టి మీకు కావాల్సిందల్లా 1 అరటిపండు తొక్క మాత్రమే. పద్ధతి ఎలా అంటే అరటి తొక్క లోపల భాగాన్ని పులిపిరి మీద ఉంచి ప్లాస్టర్ తోటి అతికించండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తీసేస్తూ ఉంటే పులిపిర్లు సౌమ్యంగా రాలి పడిపోతాయి. ఇక 9వ ఇంటి వైద్యం ఒకటి ఉంది. మీకు కావాల్సింది అన్నీ కూడా మీరు ఇంట్లో సమకూర్చుకోవచ్చు. ఆముదం బేకింగ్ సోడా మిశ్రమం పులిపిల్లని ఎండబెట్టడానికి ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇది చర్మం పైన మచ్చలు పడకుండా జాగ్రత్తగా తొలగించగలుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన పదార్థాలల్లా 5 గ్రాముల బేకింగ్ సోడా, 5 మిల్లీలీటర్ల ఆముదం మాత్రమే. పద్ధతి ఎలాగంటే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కలు ఆముదం కలిపి పేస్ట్లా చేయండి. ఈ మిశ్రమాన్ని పులిపిరి పైన రాసి బ్యాండేజ్ వేస్తూ ఉండండి. దీంతో పులిపిర్లు పడిపోతాయి. ఇక పులిపిల్లకి 10వ ఇంటి వైద్యం తెలుసుకుందాం. నిమ్మరసంలో ఉండేటువంటి సిట్రిక్ యాసిడ్ చర్మపు కణాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది పులిపిరి పరిమాణాన్ని క్రమంగా తగ్గిస్తుంది. కాబట్టి మీకు కావాల్సినవి 10 మిల్లీలీటర్ల నిమ్మరసం మాత్రమే. పద్ధతి ఎట్లా అంటే తాజాగా పిండినటువంటి నిమ్మరసాన్ని పులిపిరి పైన నేరుగా రాయండి. రాత్రి సమయంలో దీన్ని వాడటం వల్ల చర్మం సెన్సిటివ్గా మారకుండా ఉంటుంది. పులిపిరికి మరొక అద్భుతమైన ఇంటి వైద్యం తెలుసుకుందాం. రావి చెట్టు బెరడు బూడిద సున్నం మిశ్రమం పులిపిల్లని కాల్చేయటానికి ఉపయోగపడుతుంది. దీన్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. కాబట్టి మీకు కావాల్సిన పదార్థాలు 5 గ్రాముల రావి బెరడు బూడిద, అలాగే 5 గ్రాముల సున్నం, 5 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె. పద్ధతి ఎట్లా అంటే 1 టీ స్పూన్ బూడిదని సిద్ధం చేసుకోండి. అంటే రావి చెట్టుని కాల్చి మసి చేస్తే బూడిద అవుతుంది. దీనికి ఇంతే మోతాదు సున్నం పొడిని కూడా కలిపి నిల్వ ఉంచుకోవాలి. తగినంత కొబ్బరి నూనెతోటి పేస్ట్లా చేసి దీన్ని పులిపిరి మీద మాత్రమే పట్టిస్తుంటే పులిపిర్లు రాలి పడిపోతాయి. పులిపిరికి మరొక బ్రహ్మాండమైన ఇంటి వైద్యం తెలుసుకుందాం. ఉల్లిపాయలో ఉండేటువంటి ద్రవం చర్మపు పెరుగుదలని కరిగించే గుణం కలిగి ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతుంది. పద్ధతి ఎలాగంటే దీనికి కావాల్సిన పదార్థాలు 20 మిల్లీలీటర్ల ఉల్లిపాయ ద్రవం, అలాగే 2 గ్రాముల ఉప్పు. ఉల్లిపాయ ద్రవం అంటే ఉల్లిపాయని దంచి దాన్ని గుడ్డలో వేసి పిండితే ద్రవం అవుతుంది. పద్ధతి ఎలాగా ఉల్లిపాయని సగానికి తరిగి మధ్యలో గుంత చేసి ఉప్పు నింపాలి. కొద్దిసేపటి తర్వాత వచ్చిన ద్రవాన్ని వడపోసుకొని పులిపిరి పైన రోజుకి 2 సార్లు రాస్తూ ఉంటే కూడా మంచి ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. పులిపిరికి మరొక ఇంటి వైద్యం ఉంది. అశ్వగంధ అతిమధుర పొడులు చర్మానికి పోషణ ఇస్తూనే ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. నిమ్మరసంతో కలిపి వాడినప్పుడు ఫలితం త్వరగా ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన పదార్థాలు 5 గ్రాముల అశ్వగంధ పొడి, 5 గ్రాముల అతిమధురం చూర్ణం, 5 మిల్లీలీటర్ల నిమ్మరసం. పద్ధతి ఎలాగంటే ఈ 2 చూర్ణాలని 1 టీ స్పూన్ నిమ్మరసంతో కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పులిపిరి పైన రోజుకి 2 సార్లు పట్టిస్తూ ఉండాలి. పులిపిల్లకి మంచి సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధ చికిత్స కూడా ఉంది. శరీరంలో వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి పులిపిల్లు రాలిపోవటానికి మీరు ఈ ఔషధాన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు
సుదర్శన చూర్ణం. ప్రతిరోజు 2 పూట్ల 1 గ్రాము చూర్ణాన్ని టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి ఇంటర్నల్గా. ఇలాంటిదే వాతారి గుగ్గులు. శరీరంలో వాత దోషాన్ని తగ్గించడానికి రోజుకి 2 పూట్ల 2 మాత్రల చొప్పున నీటితోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి త్రిఫలాక్ వాదం. శరీరాన్ని శుద్ధి చేయడానికి రోజుకి 2 పూట్ల 20 మిల్లీలీటర్ కషాయానికి అంతే పరిమాణంలో నీళ్లు కలిపి ఆహారం తర్వాత తాగుతూ ఉండాలి. ఇలాంటిదే అశ్వగంధారిష్టం. శరీర దారుఢ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచడానికి 20 మిల్లీలీటర్ల ఈ అశ్వగంధారిష్టానికి సమానంగా నీళ్లు కలిపి ఆహారం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్గా అవసరమైతే కాశీసర్ తైలం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. పులిపిల్లని రాలగొట్టడానికి ఎండగొట్టడానికి దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక పులిపిల్లకి సంబంధించి పథ్యాపథ్యాలు కూడా తెలుసుకోవాలి. ఆహారంలో పీచు పదార్థాలు, తాజా ఆకుకూరలు, పండు ఎక్కువగా తీసుకోవాలి. శారీరక బరువుని అదుపులో ఉంచుకోవటం, డయాబెటీస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా పరీక్ష చేసుకోవటం అవసరం. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇతరుల టవర్స్ లేదా దుస్తులు వాడకుండా ఉండటం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. పదునైనటువంటి వస్తువులతో పులిపిల్లను కోయటానికి లేదా గిల్లటానికి ట్రై చేయకండి. దీనివల్ల ఇన్ఫెక్షన్ తీవ్రం అవడమే కాకుండా శాశ్వత మచ్చలు పడే అవకాశం ఉంటుంది. పులిపిరి రంగు ఒక్కసారిగా మారినా లేదా రక్తస్రావం అవుతూ ఉన్నా అప్రమత్తం అవ్వాలి. కనురెప్పల లాంటి సున్నితమైనటువంటి భాగాలపైన గాఢమైన యాసిడ్స్ని లేదా సున్నం లాంటి పదార్థాలని వాడటం మానేయండి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. పులిపిల్లు అనేది కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు, ఇది శారీరక అంతర్గత ఆరోగ్య స్థితికి కూడా సంకేతం. సరైన ఆహార నియమాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి సహజ చికిత్సల ద్వారా వీటిని శాశ్వతంగా తొలగించుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇవి మళ్ళీ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.